హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంక మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ రోజు వచ్చేసి మేము చిత్తూరుకి అయితే వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము ఏమి అనేది వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, తెలుస్తుంది. ఇక్కడైతే మేము ఇంకా ఇక్కడికి రాగానే రూమ్ అయితే మా తమ్ముడు ఆల్రెడీ తీసి పెట్టినాడండి. మేము ఓయోలో చూసే ఏరియాస్ బాగుండవు బావ, నేను చూసి పెడతాను అనేసి తన అయితే ఏసీ రూమ్ అయితే తీశారు. మా తమ్ముడు ఇక్కడే వర్క్ చేస్తాడండి. నెక్స్ట్ ఇంకా లంచ్ టైం అయిన తర్వాత ఇక్కడ నెల్లూరు రుచులు అనేసి వచ్చామండి. ఆ రోజు సాటర్డే కదా, మేము నాన్ వెజ్ అయితే తినాము. సో వెజ్ కోసం చూస్తే ఓకే అండి, టేస్ట్ అలా అయితే ఉండింది. ఇంకా ఇక్కడైతే నేను చిత్తూరుకి రావడం ఒకసారి, ఇంతకుముందు బ్యాంక్ ఎగ్జామ్ రాయాలనేసి ఒకసారి వచ్చాను. ఇది సెకండ్ టైం అండి. అప్పుడు వచ్చినప్పుడు జస్ట్ ఎగ్జామ్ రాసి ఇంటికి వెళ్ళాను, ఏమంత తెలియదు. ఇది వచ్చేసి మనకి ఏంటి గాంధీ సర్కిల్ ఏమో అంటారంటే, నాకు అంత ఐడియా లేదు. అక్కడైతే గాంధీ తాత బొమ్మ ఉంది చూసారా, చుట్టూ అట్లా వాటర్ ఇది అట్లా అయితే పెట్టారు. ఇక్కడైతే ఇంకా మేము బీచ్ పార్క్ దగ్గరికి అయితే రీచ్ అయ్యామండి. విహాన్ హార్స్ రైడ్ చేయాలి అంటుంటే ఇంకా విహాన్ తో పాటు నేను కూడా వెళ్దాము అనేసి, ఇక్కడ హార్స్ ఎక్కడానికి అండి, అది వాళ్ళ స్టూల్ అలా ఏం లేదు, ఎక్కాలంటే కష్టం కదండి. సార్ ఇంకా ఇక్కడైతే మా హార్స్ రైడ్ అనేది స్టార్ట్ అయ్యింది. మేము స్లోగా ఎందుకు వెళ్తున్నామంటే మాకు భయం అండి, మేము విహాన్కి భయము, అలాగే నాకు కూడా భయము. అంటే ఫస్ట్ టైం కదండి నేనైతే, ఇదైతే ఫస్ట్ టైం అండి ఎక్స్పీరియన్స్ చేయడము. ఇంతకు ముందు మైసూర్కి వెళ్ళినప్పుడు ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ అప్పుడు విహాన్ ఇంకా చిన్నగా ఉన్నాడు కదా, సో అందుకని చెప్పేసి అప్పుడు అంత ధైర్యం చేయలేదు. వెనకాల చూసారా సన్సెట్ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇంక ఇక్కడైతే మా హార్స్ రైడ్ అయితే ఫినిష్ అయింది. అది చూసారు ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో. ఎంజాయ్ చేసే వాళ్ళు ఎక్కొచ్చండి అది కూడా, బట్ మనకేమంటే మేము ముందే చెప్పాం మాకు స్లోగా వెళ్ళాలి, బాబు ఉన్నాడు కదా అనేసి, అందుకే వీళ్ళైతే స్లోగా అయితే తీసుకొస్తున్నారు. ఇంక ఇక్కడ ఒక ఫోటో అయితే దిగేసాము. నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్తాను. ఇలా చిన్న పూల్లో ఇట్లా బోట్స్ ఉంటాయి కదా, విహాన్ ఎక్కాలి అన్నాడు. మాకైతే కొంచెం భయం వేసిందండి, ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు మేము ఇలా ఎక్కలేదు విహాన్, ఇదే ఫస్ట్ టైము. సో పర్లేదు ట్రై చేస్తాను అంటున్నాడు కదా అనేసి ఒకసారి కూర్చోబెట్టాము. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. నాకు తెలిసి విహాన్కి కూడా ఇలా అడ్వెంచర్స్ అంటే ఇది పిల్లలకి అడ్వెంచర్ అండి, మనకు అయితే పెద్దగా అయ్యే లోపల ఇంకా పెద్ద పెద్ద కోరికలు అయితే వస్తాయని నేనైతే అనుకుంటున్నాను. ఇలా ఈ పూల్లో ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా స్లైడర్స్ దగ్గరికి అయితే వెళ్ళాడండి. ఇదేమంటారు స్లైడర్, అదే అండి, మనకి తెలియదండి, ఇదంతా మనకి ఎగ్జిబిషన్స్ లో అలా ఉంటాయి కదా ఆ స్లైడర్స్. ఇలా అయితే ఇక్కడ యాక్చువల్లీ మా ప్లాన్ చిత్తూరుకి రావడం వేరే ఉండింది. చిత్తూరుకి ఆఫ్టర్నూన్ రీచ్ అయిపోతాం. ఆఫ్టర్నూన్ నుంచి గోల్డెన్ టెంపుల్ వేలూరుకి వెళ్ళేసి నైట్ కి రిటర్న్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ కాణిపాకం వెళ్దామని మెయిన్ ప్లాన్ అండి. బట్ చాలా ఎండలు ఉన్నాయండి. ఆ ఎండలతో కంటిన్యూగా 2 days జర్నీ, అది చిన్న పిల్లలతో అంటే కష్టం అనేసి ఇంకా పేరెంట్స్ వద్దు అంటుంటే, సరే ఎందుకు రిస్క్ చేయడము, 46 అట్లా 45-46 అట్లా ఉంటే టెంపరేచర్, అంత దూరం కష్టమా అనేసి ఇంకెందుకు అనేసి ఆఫ్టర్నూన్ అంతా ఇంకా రూమ్ లో రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే ఇలా పార్క్ అయితే వచ్చాము. మా తమ్ముడు డ్యూటీకి వెళ్ళాడు, మేమే పార్క్ అయితే వచ్చామండి. ఇక్కడ చూసాడు విహాన్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ రెండు అయితే మనకి పెయిడ్ అండి, 20 minutes కి 50 rupees అనుకుంటా ఈచ్. దీనికి 50, ఆ పూల్ కి 50. అయితే బాగానే ఎంజాయ్ చేశాడండి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి నార్మల్ పార్క్ అండి. ఈ రౌండ్ తిరిగే దానికోసం పిల్లలు ఎంత సేపటి నుంచి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఏమో. ఎక్కిన వాళ్ళేమో త్వరగా దిగరు, మనం విహాన్ లాంటి వాళ్ళైతే త్వరగా దిగేస్తారు, మిగతా పిల్లలు ఎంజాయ్ చేసే వాళ్ళైతే అస్సలు దిగరు. విహాన్కి ఏమంటే అన్ని చూడాలి అన్నట్లు ఉంటారు. ఇది లేక్ సైడ్ పార్క్ అండి, చాలా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అంటే బెంగళూరులో కూడా ఉంటాయి, బట్ మాకి రాయచూటి కడప అట్లా పోల్చుకుంటే ఇట్లాంటివి ఉంటుంది. బట్ ఇది మనకి చిత్తూరులో ఇంత బాగుందనేసి నాకైతే ఎప్పుడు తెలియదు, ఫస్ట్ టైం కదా చూస్తున్నాను. చాలా బాగుంది పార్క్ అయితే, నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు అలా అయినా సరే మనం కొంచెం రిలాక్స్ అవ్వాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళి హ్యాపీగా చెట్ల కింద రిలాక్స్ అవుతూ ఉండొచ్చు. మనకి ఎలాగో సీట్స్ ఉన్నాయి, వాకింగ్ చేయొచ్చు, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, కాబట్టి చాలా చాలా బాగుందండి. చిత్తూరు వాళ్ళకి ఇది ఒక పెద్ద ప్లేస్ అనమాట ఎంజాయ్ చేయడానికి. అని అయితే నేనైతే ఫీల్ అవుతున్నాను, నాకు ఇంకా తెలియదు ఏవేవి ఉన్నాయో. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది క్లైమ్ చేయాలి అండి, ఇది ఏమంటారు వాల్ క్లైంబింగ్ ఏదో ఉంటారు కదా, మనకి కరెక్ట్ గా టర్మినాలజీ అయితే నాకు తెలియదు. బట్ ఇదైతే 3rd attempt అండి. ఫస్ట్ 2nd చేశాడు, వద్దు నాన్న 2 times చేసావు, లేదు నేను చేయాలి అనేసి ఇదైతే 3rd attempt అయితే చేస్తున్నాడు. మేమైతే ఇద్దరము అండి, వాళ్ళ నాన్నైనా నేనైనా సరే ఇలాంటివి కొంచెం ఎంకరేజ్ చేస్తాం. ఏవైనా సరే ఫిజికల్ యాక్టివిటీస్ అయితే
ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తా. నేనేమంటే స్క్రీన్ టైం ఎంత తగ్గించాలి అనుకుంటే అంత తగ్గిద్దాము అనే ఉంటానండి. ఇలా ఫిజికల్ యాక్టివిటీస్ ఏవైనా సరే చేయనిద్దాము అనేసి నేనైతే ఉంటాను. మోస్ట్లీ ఇద్దరం అలానే ఉంటాం, బట్ కొన్ని సార్లు స్క్రీన్ టైం అనేది ఖచ్చితంగా ఉంటుంది. చూసారు ఇక్కడ తనే టర్న్ అయ్యి ఇంకా కిందికి దిగడానికి అయితే ట్రై చేస్తున్నాడు. చూసారా, ఫైనలీ తనైతే చేసేసాడు అనుకున్నది. ఇలా మీలో ఎంతమంది పిల్లలు పార్క్ వెళ్తే ప్రతి ఒక్కటి ట్రై చేయాలని ఉంటారండి? విహాన్కి ప్రతి ఒక్కటి ట్రై చేయాలని ఉంటాడు. ఇంకా నెక్స్ట్ కూడా ట్రై చేస్తాడండి. బట్ ఇది ట్రై చేసే టైంలో కొంచెం చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యింది. అది ఏమిటి అని మీరు కూడా చూడండి. ఇలా ఎక్కేటప్పుడు అయితే బాగా ఈజీగా క్లైమ్ చేస్తాడు, బట్ దిగే టైంలో కొంచెం చిన్ని దెబ్బ అయితే తగిలిందండి. చూసారు, చెప్తే వినడండి. వద్దు నాన్న అంటే వినడు, ఎక్కాలి అంటాడు. బట్ ఏమంటే విహాన్లో ఉండేది ఏదైనా సరే కొంచెం చిన్నవి అయితే కానీ ఒక 10-15 మినిట్స్ తర్వాత వదిలేస్తాడండి. తనే మళ్ళీ నార్మల్ అయిపోయి చూసారు కింద పడి కొంచెం టంగ్ అయితే బ్లడ్ వచ్చింది టంగ్ దగ్గర నుంచి, అదే పళ్ళతో కొరుక్కొని. ఇదంతా మనకి పార్క్ వ్యూ అండి. ఇక్కడైతే మనకి పొల్యూషన్ బోర్డే అనుకుంటున్నాను అది కూడా పెట్టారు. సోలార్ రేడియేషన్ రియాక్షన్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇంకా అవుటర్ వ్యూ ఎలా ఉంటది అంటే పార్క్ చూసారా, నాకు తెలిసి ఇది చిత్తూరు సిటీ టౌన్ లోనే ఉంది. బాగా కుండలు, రివర్, ట్రీస్ చాలా బాగుందండి. చిత్తూరులో ఇంకొక లేక్ కూడా ఉంది. బస్ స్టాండ్ కి ఒక 300 మీటర్స్ అలా దూరం ఉంటుంది. చాలా పెద్దగా ఉందండి అదంతా. దాని రౌండ్ అంతా చిత్తూరు టౌన్ అంట అన్నట్లు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తే మనకి తెలిసింది. నేనైతే అదంతా మొత్తం పూర్తిగా చూడలేదు. దాన్ని కూడా నైట్ అయితే విజిట్ చేశాము, బట్ మీకైతే నేను వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు అక్కడ. చూసారా, ఇంకెక్కడ చూసారా ఈ డియర్స్, పోలార్ బేర్ అవి కూడా పెట్టారు. పిల్లలు అయితే వాటిపైకి ఎక్కి కొంచెం సేపు ఆడుకున్నారు. అవి జస్ట్ స్టాచ్యూస్ అండి, రియల్ డియర్స్ అయితే కావు. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఒక ఐస్ క్రీమ్ అయితే తిన్నాము బయట. ఇంకా తర్వాత టిఫిన్స్ కి అయితే వచ్చాము, ఎందుకంటే ఆఫ్టర్నూన్ మీల్స్ మాకేం అంతగా నచ్చలేదు. అట్లీస్ట్ టిఫిన్స్ అన్నా బాగుంటాయి కదా అన్నట్లు ఉడిపి కృష్ణకి అయితే వచ్చాము. ఇంకా అక్కడ దోశ, ఊతప్పం, ఇడ్లీ అయితే ఆర్డర్ చేసుకున్నామండి. అవి ఇంకెవరు కావాల్సిన వాళ్ళైతే తిన్నారు. విహాన్ రిక్వైర్మెంట్ టోపీ దోశ కావాలనేసి, అందుకే వాళ్ళైతే అట్లా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా రూమ్ కి వచ్చాక చూసారా, ఏమైంది? కాణిపాకం పోవాలి, గుండు చేయించుకోవాలి, స్వామి దర్శనం చేసుకోవాలి. ఓకే, ప్రసాదం తీసుకోవాలి, ఇంకా మా ఫ్రెండ్స్కి ఇవ్వాలి, విహాన్ కూడా ఇవ్వాలి. ఓకే ఓకే, బాయ్ కమర్లీ. ఇలాగా మేము చిత్తూరులో అయితే ఒక రోజు స్పెండ్ చేసామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కన్నా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. అందువల్ల మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి.